కేవలం ఓన్లీ 6 లక్షలకే ఇల్లునైతే సొంతం చేసుకోవచ్చు. కరెంట్ పోల్ విత్ స్ట్రీట్ లైట్స్, బీటీ రోడ్స్, వెరీ నియర్ టు రామోజీ ఫిలిం సిటీ. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనేలాగా ప్లాన్ చేశారు. ఇది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్తో సహా మీకు ప్రతిదీ మెన్షన్ చేసి అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్లో టెంపుల్ని కూడా చూపించబోతున్నాను. సో వీడియో మొత్తం చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోమసింధు మార్కెటింగ్. ఎక్కడైతే జెన్యూన్ ప్రాపర్టీస్ మాత్రమే దొరుకుతాయో అదే SSM. మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి ఫాలో అయిపోండి. ఒక్కసారి మనమైతే లొకేషన్ ఎలా వెళ్ళాలో చూసుకుందాము. సో ఇది వచ్చేసి మనకి విజయవాడ హైవే అండ్ ఇది వచ్చేసి హైత్ నగర్ నుండి మనకి జస్ట్ ఓన్లీ 9 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇది హైత్ నగర్ బస్ డిపో. ఇక్కడ నుంచి చూసుకుందాం మనము. ఎల్బీ నగర్ నుండి చూసుకున్నట్లయితే మనకి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్. సో మేము ఆల్మోస్ట్ 15 అంటే 20 మినిట్స్లో, ఎగ్జాక్ట్గా 20 మినిట్స్లో మేమైతే రీచ్ అయిపోయాం. ఎల్బీ నగర్ నుండి 20 మినిట్స్లో రీచ్ అయితే అయిపోయాం. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంది కదా ఆరెంజ్ కలర్లో, ఈ లెఫ్ట్ సైడ్ టెంపుల్ దగ్గర రైట్ సైడ్లో లగ్జరీ రూమ్స్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కిందికి దిగాలి మనం. కిందికి ఫ్లైఓవర్ ఎక్కకుండా ఫ్లైఓవర్ కింద నుంచి దిగి కింద నుంచి వెళ్ళిపోవాలి మనం. ఇది ఫస్ట్ ఫ్లైఓవర్, తర్వాత ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను. సో తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని అయితే చూడండి. సో సెకండ్ ఫ్లైఓవర్ కింది నుండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి A1 బేకర్స్ అని ఉంటుంది, A1 బిర్యానీ హౌస్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. సో స్ట్రైట్ వెళ్తే మనకి విజయవాడ హైవే. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే విజయవాడ హైవే, ఇక్కడ రైట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ కొంచెం వెహికల్స్ని స్లో చేసుకోవడం మంచిది మనం వచ్చేటప్పుడు. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సైడ్ నుంచి చాలా స్పీడ్గా వస్తాయి వెహికల్స్. సో ఇక్కడే టర్న్ తీసుకొని యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లక్కీ బేకర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇది వచ్చేసి మనకి కోయిడా సంగి వెళ్ళే రూట్. సో ఇదే రూట్లో మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే గండిచెరు విలేజ్ అనేది ఎంటర్ అవుతుంది. సో చూపిస్తాను. ఇది వచ్చేసి అంబర్పేట్ విలేజ్ అండి. సో చూస్తున్నారు కదా, అంబర్పేట్ విలేజ్ నుంచి మనకైతే 4 కిలోమీటర్స్ ఉంటుంది జస్ట్ సైట్ వచ్చేసి. మన వెంచర్ ముందు నుంచే బస్సెస్ కూడా వెళ్తాయి అనమాట, డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి ఊర్లోకి. సో చెప్తాను నేను. అంబర్పేట్ మనకి సర్కిల్ ఉంటుంది కదా మెయిన్ ORR. సో అక్కడ నుండి ఎగ్జాక్ట్ 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట మన సైట్కి. సో అది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ రైట్ సైడ్లో ఉన్నది మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండి. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి సో ఇది గండిచెరువు ఎంటర్ అవుతుంది మనకి ఈ రోడ్. ఎగ్జాక్ట్గా మనకి ఇది కింద కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ కింద, ఇది వచ్చేసి మనకు ORR. ఇక్కడ నిధి కన్వెన్షన్ హాల్ ఉంటుంది. ఇక్కడ నుండి మనకు ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ నిధి కన్వెన్షన్ హాల్ అనేది 5000 మెంబర్స్కి కెపాసిటీ అనమాట, 5000 కెపాసిటీ. సో ఎగ్జాక్ట్గా దీనికి బ్యాక్ సైడ్లో మనకి ఈ సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్, దానికి ఎగ్జాక్ట్గా పక్కనే సర్వీస్ రోడ్ పక్కనే మనకి 516 విల్లాస్ మన సంగి సిటీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను వాటిని కూడా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ సంగి సిటీ అనే వెంచర్ నుండి, ఈ విల్లాస్ నుండి మన వెంచర్కి 2.8 కిలోమీటర్స్ ఉంది. సో చాలా నియర్ బై ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా విల్లాసే అండి. ఈ విల్లా ప్రైస్ వచ్చేసి 2 CR నుండి స్టార్ట్ అవుతున్నాయి. విలేజ్లోకి ఎంటర్ అవుతాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే సో గండిచెరువు ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 100 ఫీట్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అనమాట. ఫ్యూచర్లో 100 ఫీట్ అవుతుంది రోడ్. ఇలా రైట్ తీసుకోవాలి, సిమెంట్ రోడ్ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ డాంబర్ రోడ్ ఉంటుంది మనకి. సో లైట్ పైకి ఎక్కాలి. ఎక్కగానే మనకి ఇలా లెఫ్ట్ తీసుకోవాలి, మన వెంచర్ గేట్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, SVC ఎన్క్లేవ్. సో వాచ్మెన్ ఉంటాడు ఇక్కడ. సో గేట్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ తీసుకుంటాం. మనం బండి ఇక్కడనే పెట్టి నడుచుకుంటూ వెళ్దాం. ముందుగా వెంచర్ నేమ్ వచ్చేసి SVC ఎన్క్లేవ్, ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఆక్సిరిచ్ హోమ్స్. శ్రీ రాజారాం కన్స్ట్రక్షన్స్
ఇప్పటి వరకు ఎన్నో వెంచర్స్ని పూర్తి చేసుకొని ఇప్పుడు సరికొత్తగా గండి చెరువులో మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆక్సిరిచ్ హోమ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి కేవలం 6 లక్షలకే, ఓన్లీ 6 lakhsకే అయితే మనకి ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగో నేను క్లియర్గా చెప్తాను, సో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. మనం వచ్చి ఈ వెంచర్లో ఏం చేస్తున్నాం అంటే 80 square yardsలో సింగిల్ బెడ్రూమ్ అంటే 80 గజాలలో సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 500 SFT 500 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే 80 గజాలు వద్దు, కొంచెం చిన్న అవుతుంది మాకు, 80 గజాలని 2 BHK ప్లాన్ చేసుకోవచ్చా అంటే 2 BHK కూడా ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఒక 2 lakhs ఎక్స్ట్రా అవుతుంది. 40 lakhs దగ్గర 42 lakhs అవుతుంది మనకి, అంతే. 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లేదు కస్టమర్కి విల్లింగ్ ఉన్నాడు, కస్టమర్ బేర్ చేయగలుగుతాడు అంటే 80 గజాలు కాస్త 100 గజాలు కానీ 120 గజాలు కానీ అవుతుంది. 100 ఆర్ ఇట్ మే బి 120 square yards. సో కొంచెం సైజ్ పెరిగినప్పుడు ప్రైస్ కూడా పెరుగుతుంది. సో మనం ఏంది 40 lakhs అనుకున్నాం, సో అది 50 lakhs అవుతుంది, ఒక 10 lakhs అయితే పెరుగుతుంది. బట్ ఏంటిదంటే మనకి సైజెస్ మంచిగా వస్తాయి, సో స్పేషియస్ ఉంటుంది. 2 BHK అయితే కట్టివ్వడం జరుగుతుంది ఈ 50 lakhsలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఉంది, 120 square yardsలో 1200 SFT 3 BHK డ్యూప్లెక్స్ అయితే కట్టివ్వడం జరుగుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 62 lakhs. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకి. సో ఇది వచ్చేసి కస్టమైజ్డ్ 2 BHK 167 square yardsలో 167 గజాలలో మనకి 1000 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎంత అంటే 2 BHK. సో ఇది వచ్చేసి కస్టమైజ్డ్, కస్టమర్ ఎట్లయితే అనుకుంటున్నాడో, కస్టమర్కి ఎట్లయితే కావాలో మనం ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇది వచ్చేసి 200 square yards డ్యూప్లెక్స్ బిల్డింగ్. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే సైజు మనకి గజాలు పెరిగింది, 200 గజాలలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి డ్యూప్లెక్స్ 2000 SFT, ఇది 1000 SFT కాదు 2000 SFT. సో చాలా స్పేషియస్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే కస్టమర్కి డిజైన్స్ ఇస్తాం మనము. సో ఆ డిజైన్లో ఏ డిజైన్ నచ్చిందో కస్టమర్ చూస్ చేసుకుంటాడు. ఒక 2-3 డిజైన్స్ ఇస్తాం, దానిలో కస్టమర్కి ఏదైతే నచ్చుతుందో ఆ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ పోల్ కనిపిస్తుందో ఇక్కడ వరకు 4 acres అనమాట. మనకు ఓవరాల్గా వెంచర్ ఏదైతే ఉందో 4.5 acres, 4.5 ఎకరాలు మొత్తం ఓవరాల్గా వెంచర్ కదా. సో దాంట్లో 4 ఎకరాల వరకు మాత్రమే కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో మిగతా 1/2 acre ఏదైతే ఉందో, సో ఈ ఫెన్సింగ్ వేసి ఉంది కదా, సో ఈ చిన్న గేటు ఇదంతా ఫెన్సింగ్ వేసి ఉంది కదా, ఇది వచ్చేసి మనకి పార్క్ అనమాట. అంటే మిగతా ఏదైతే 1/2 acre ఉందో ఆ 1/2 acreలో అక్కడ ఫెన్సింగ్ అనిపిస్తుందో అక్కడ వైట్ కలర్లో, సో ఇదంతా ఫెన్సింగ్ అనమాట. మొత్తం ఈ 1/2 acre ఏదైతే ఉందో ఇది వచ్చేసి పార్క్ కోసం వదిలేయడం జరిగింది. ఇలా ఆల్రెడీ హర్బల్ ప్లాంటేషన్ కూడా ఉంది, సో చెట్లు పెరుగుతున్నాయి, సో పెంచుతున్నారు వాటిని. అండ్ దీంట్లో క్లబ్ హౌస్ వస్తుంది, యోగా సెంటర్ కూడా వస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా 1/2 acre అయితే పార్క్ కోసం వదిలేయడం జరిగింది. సో ఇది వచ్చి పార్క్ అనమాట. మనకు నెమలులు కూడా తిరుగుతుంటాయి మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో, చాలా బాగుంటుంది. సో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే మన కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మంచి నేచర్ ఉంది. సో డ్రైనేజ్ చూస్తున్నారు కదా, సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాటర్ పైప్ లైన్స్ ప్లాట్ టు ప్లాట్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ వాటర్ పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ప్లాట్ టు ప్లాట్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా వైట్ కడీలో, అక్కడి వరకు మనకైతే హద్దు, అటు ఇటు మనకి వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో మాత్రమే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంట్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, విత్ స్ట్రీట్ లైట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు పవర్ కూడా ఉంది. సో చెట్లు కనిపిస్తున్నాయి కదా, చాలా వర్షం పడింది. లక్కీగా మేము వీడియో తీసే టైంకి మాత్రం ఎండ కొడుతుండే. హ్యాపీగా మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే హ్యాపీగా అయితే ఉండొచ్చు. ఇదన్నమాట. సో ఇక్కడ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఇది మనకి చెప్పాను కదా నేను. సో ఓవరాల్గా మనకి చుట్టుముట్టు మనకి నలువైపులా, వెంచర్కి నలువైపులా మొత్తం కాంపౌండ్ వాల్ అయితే వచ్చేస్తుంది. విత్ మనకి సోలార్ ఫెన్సింగ్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ చూసుకుంటే మనము ఈ వెంచర్ HMDA నార్మ్స్ వెంచర్, గేటెడ్ కమ్యూనిటీ ఉంది, 100% క్లియర్ టైటిల్ అండ్ వాస్తు, ఎంట్రన్స్ గేట్ విత్ ఆర్చ్ ఉంటుంది, వాటర్ లైన్ వచ్చేసి ప్లాట్ టు ప్లాట్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, బీటీ రోడ్స్ ఉంటాయి, క్లబ్ హౌస్ ఉంటుంది, జాగింగ్ ట్రాక్ ఉంటుంది, హర్బల్ పార్క్ ఉంటుంది. లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకి 20 minutes డ్రైవ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ మెట్రో అండి. అండ్ కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా,
విజయవాడ హైవేకి దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజ్ లైక్ విజ్ఞాన్, బ్రిలియంట్ అండ్ అవంతి కాలేజ్కి దగ్గరలో, వెరీ నియర్ టు రామోజీ ఫిలిం సిటీ, వెరీ నియర్ టు సంగీ టెంపుల్ అండ్ కోహెడాగుట్ట. 2 kilometers ఫ్రమ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయితే ఉంటుంది అండ్ 15 minutes డ్రైవ్ ఫ్రమ్ ఆదిబట్ల TCS, 9 kilometers ఫ్రమ్ హైద్నగర్ మెట్రో, ప్రపోజ్డ్ హైద్నగర్ మెట్రో ఏదైతుందో అక్కడ నుండి 9 kilometers, 8 feet కంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ అండ్ సీసీ కెమెరాస్ ఫిట్ చేయడం జరుగుతుంది ఓవరాల్ వెంచర్కి. సో ఫస్ట్ చెప్పుకున్నట్లు మనం 6 lakhsలో ఇల్లును ఎట్లా సొంతం చేసుకోవాలి అంటే, ఇండిపెండెంట్ హౌస్ 80 square yardsలో కట్టిస్తారు. 6 lakhs ఒక్క కూపన్ అనమాట. మనకి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది సంక్రాంతికి. సో ఇప్పటి నుండి సంక్రాంతి వరకు టైం ఉంటుంది. సో 6 lakhs పెట్టి ఒక కూపన్ తీసుకోవాలి. అలా 30 కూపన్స్లో ఫస్ట్ విన్నర్కి మాత్రం 6 lakhs ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ విన్నర్కి వచ్చేసి 10 grams గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ విన్నర్కి వచ్చేసి 5 grams గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 29 కూపన్స్ ఏవైతున్నాయో వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ ఏవైతే పే చేసుకుంటారో ఆ రిమైనింగ్ అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళకి ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఊర్లోకి ఎంటర్ అయిపోదాం, విలేజ్లోకి ఎంటర్ అయిపోదాం. ఈ రోడ్ నుండి వెంచర్ నుండి ఇట్లా రోడ్ దిగి ఇలా ముందుకు వెళ్తే విలేజ్ వచ్చేసేస్తుంది. ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే కింద నేను నెంబర్ ఇస్తున్నాను, సో కాంటాక్ట్ అవ్వండి. అన్ని డీటెయిల్స్ ఇంకా క్లియర్గా తెలుసుకోండి. ఇది వచ్చేసి 0 commission అండి, ఎవరికి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కింద ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్కి డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోండి. మన సైట్ నుండి ఇక్కడికి 900 meters ఉంటుంది, అంటే 1 kilometer వేసుకోండి. ఇక్కడ వరకు బస్సు వస్తుంది అనమాట, ఆర్టీసీ బస్సు. మనకు చూస్తున్నారు కదా హౌసెస్ ఎలా ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద ఇండ్లు, అన్ని హౌసెస్ అన్నీ పెద్ద ఉన్నాయి లగ్జరియస్గా. సో మన ప్లాన్ కూడా అదే అనమాట. సో ప్రకృతికి దగ్గర ఉండాలి, నేచర్కి దగ్గర ఉండాలి అనే ఆలోచనతోటి ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అది కూడా తక్కువ బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, అంటే నేచర్కి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళ కోసం ఈ కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కింద ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ని కాంటాక్ట్ అయ్యి అన్ని డీటెయిల్స్ తీసుకోండి. ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, 0 commission. సో మీరే డైరెక్ట్ ఇల్లు కొనుక్కోవచ్చు. సో ఇది వచ్చేసి బస్ స్టాప్ అండి, ఇక్కడ రౌండ్గా తీసుకుంటుంది అనమాట. ఇది బస్ స్టాప్, ఇక్కడ రౌండ్ బస్ వచ్చి రౌండ్ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఇప్పుడు పైకి టెంపుల్కి చూడడానికి వెళ్దాము ఎలా ఉంటుందో. సో మంచి ప్లేస్ అనమాట ఇది. మీరు వస్తే మాత్రం ఇక్కడ చాలాసేపు కూర్చొని వెళ్తారు, అలా ఉంటుంది టెంపుల్. స్వయంభూగా రంగనాయకుల స్వామి వారి టెంపుల్ అనమాట ఇది. సో చూద్దాం పదండి. నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయినా, మీవేమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరికైనా కావాలంటే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటాను. సో అండ్ పెయిడ్ ప్రమోషన్స్ కోసం మీ హౌసెస్ ఏమైనా అమ్మాలనుకున్నా ఏమైనా ఉన్నా కానీ పెయిడ్ ప్రమోషన్ కోసం నా నెంబర్ కింద ఇస్తున్నాను, 9603378959. నా నెంబర్ వచ్చేసి 9603378959. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తక్కువ ప్రైస్లో అయితే మనం చేసేస్తాం, లో బడ్జెట్లో ప్రమోషన్స్ అనేటివి. థ్యాంక్ యూ. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ అండి, చెప్పాను కదా స్వయంభూగా వెలిసిన రంగనాయకుల స్వామివారి టెంపుల్. సో ఇలా మెట్లు ఉంటాయి పైకి, సో చాలా స్టెప్సే ఉంటాయి. సో పైకి ఎక్కిన తర్వాత ఇది నేను యాక్చువల్గా వీడియో నార్మల్గా తీసాను. సో ఫుల్ వీడియో చేద్దాం మనం మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో. దీనికి ఒక మంచి ఫుల్ వీడియో అయితే చేయాలని కోరిక ఉంది. సో చేస్తాను తప్పకుండా. చూస్తున్నారు కదా స్వయంభూగా వెలిసిందనమాట రంగనాయకుల స్వామివారి టెంపుల్. పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. సైట్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా టెంపుల్ని కూడా దర్శించుకొని వెళ్ళాలనుకుంటున్నాను నేను. సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. బట్ మేము వచ్చిన టైంలో పంతులు అయితే లేడు. యాక్చువల్గా పంతులు ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే అవైలబుల్ ఉంటారు ఇక్కడ. ఆఫ్టర్నూన్ గుడి క్లోజ్ ఉంటుంది. సో మేము వచ్చిన టైం ఆఫ్టర్నూన్, సో గుడి క్లోజ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. For paid promotions, please contact 9603378959.